నమస్తే సురేష్ గారు. అక్టోబర్ మాసానికి మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క రాశి వారు అడిగేది ఏంటంటే 12 రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది, వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని అడుగుతుంటారు. ఎస్పెషల్లీ మనం ఇప్పుడు చూసుకుంటే కన్య రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, వాళ్ళు పాటించవలసిన జాగ్రత్తలు ఏంటి? సో శ్రీజ, మంచి క్వశ్చన్ అడిగారు. ఈ రాశి ఫలాలు తెలుసుకోవటం అందరికీ ఇంపార్టెంట్, మీకు నాకు కాదు, ప్రపంచానికి కాదు. నేను ప్రకృతి దేవుళ్ళు కూడా మన ఈ రాశి ఫలాలు వింటారని చెప్పేసి మనకి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. మనం కనుక కన్య రాశి కనుక చూసుకుంటే అక్టోబర్ 24కు సంబంధించి ఈ అక్టోబర్ మాసంలో మనకి ఆశ్వేజ మాసం కూడా వస్తుంది. దసరా పండుగ, దీపావళి పండుగ ఎంతో ఆధ్యాత్మికంగా స్పిరిచువల్గా మంచి విశిష్టత పండుగ, విజయదశమి కూడా ఉంది. కాబట్టి ఈ రాశి ఫలాలు తెలుసుకోవడం చాలా ఇంకా ఇంపార్టెంట్ అనమాట. ఏదైనా కనుక లోపం ఉన్నా కానీ ఈ పూజలు చేయడం ద్వారా, తర్వాత ఇవి మనం ఆధ్యాత్మికంగా ఉండటం వల్ల ఆ లోపాలన్నీ పోయేసి గ్రహాలు మనకి అనుకూలించి ఎంతో ఉన్నత స్థితిని ఇస్తాయన్నమాట. ఇది ఒక మంచి మాసం, మంచి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. కన్య రాశి కనుక మనం చూసుకుంటే వీళ్ళకి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2, 3 పాదాలు కలిగిన వాళ్ళంతా కన్య రాశి కింద వస్తారనమాట. పేరు బలం కనుక చూసుకుంటే టో, పా, పీ, పు, షం, నా, ఠా, పే, పో ఈ అక్షరాలన్నీ కలిగిన వాళ్ళంతా కన్య రాశి వస్తారని మనం చెప్పుకోవాలన్నమాట. ఇవి ఇంతే కాకుండా మనకి గ్రహస్థితి కనుక చూసుకుంటే 16th సూర్యుడు వచ్చేటప్పటికి కన్య రాశిలోకి ఎంటర్ అవుతూ ఉన్నారు, తులారాశిలోకి ఎంటర్ అవుతున్నారు. తర్వాత బుధుడు కూడా వచ్చేటప్పటికి తులారాశిలోకి ఎంటర్ అవుతూ ఉన్నారు. శుక్రుడు వచ్చేటప్పుడు వృశ్చిక రాశిలోకి ఎంటర్ అవుతూ ఉన్నాడు. కుజుడు వచ్చేటప్పటికి కర్కాటక రాశిలో ఎంటర్ అవుతున్నాడు. 16వ తారీఖు, 10వ తారీఖు, 13, 20వ తారీఖులు ఎక్కువగా ఉన్నాయి. మేజర్ ఇంపార్టెంట్ మనం చూసుకుంటే 13వ తారీఖు నుంచి శుక్రుడు, తర్వాత శని, తర్వాత వచ్చేటప్పటికి సూర్యుడు 16వ తారీఖున, తర్వాత కుజుడు 20వ తారీఖున ఇవి ట్రాన్జిట్లో ఉన్నాయని మనం చెప్పుకోవాలన్నమాట. ఈ ట్రాన్జిట్, ఈ గోచారం పెట్టి కనుక మనం చూసుకుంటే సూక్ష్మ గోచారం కనుక మనం కంపేర్ చేస్తే ఎలా ఉంటుందంటే మనకి వీళ్ళకి స్థాననాశనం అంటే చేంజ్ ఆఫ్ ప్లేస్, ఉన్న పొజిషన్ నుంచి ప్లేస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. అది ఫస్ట్ 15 days. నెక్స్ట్ ఎలా ఉంటుందంటే కొంచెం బాధపడే అవకాశం ఎక్కువగా ఉంది. ధనం విషయంలో కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంది. రావాల్సిన డబ్బులాకి ఇబ్బంది పడుతుంది. ఫస్ట్ 15 days అలా ఉంటుంది. నెక్స్ట్ 15 days కనుక చూసుకుంటే వీళ్ళకి ధనలాభం చూపిస్తుంది, తర్వాత భూలాభం చూపిస్తుంది. ఫైనాన్షియల్గా చాలా రావాల్సిన డబ్బులన్నీ వచ్చేసి చాలా చక్కగా ఉంటారు. టోటల్గా శుక్రుని వల్ల అంతా చాలా చక్కగా బాగుందని మనం చెప్పుకోవాలి. అంటే ఫస్ట్ టు 15 వరకు ఏదైతే కోల్పోయినా సరే అది నెక్స్ట్ రిజల్ట్లో చూపిస్తుంది. కరెక్ట్. సో ఫస్ట్ 17th వరకు వచ్చేటప్పుడు కొంచెం టఫ్గా ఉంది వాళ్ళకి, తర్వాత వచ్చేటప్పటికి వీళ్ళకి చాలా బాగుందని మనం చెప్పుకోవాలి. గ్రహాన్ని బట్టి కనుక చూస్తే సూర్యుడు వీళ్ళకి వచ్చేటప్పటికి 2nd హౌస్లో 8th హౌస్లో ఉండటం వల్ల ఇది కొంచెం మంచి పొజిషన్ కాదు అని మనం చెప్పుకోవాలన్నమాట. వీళ్ళకి అంతా మంచి రిజల్ట్ ఇవ్వరు. ఏ విధంగా కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువ ఉందంటే వీళ్ళకి మనసులో శంకలు, తలనొప్పి, తర్వాత వ్యవసాయం వ్యాపారాల్లో నష్టము, ధన నష్టము, ఇతరులతో మోసగించబడే అవకాశం ఎక్కువగా ఉంది. మిత్రులతో శత్రుత్వము, బంధువు ద్వేషం ఇవన్నీ జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. అది 8th హౌస్ను చూడటం వల్ల ఇది కొంచెం శత్రువులతో గొడవ పడతా ఉంది. తర్వాత ప్రయాణాల్లో ఇబ్బందులు చేస్తారు. విచారకరమైన వార్తలు వినే అవకాశం ఎక్కువ ఉంది. శారీరక కష్టము, భయం, వ్యాధులు, అతిగా తాపము, అధికారులతో ఇబ్బందులు, అతిగా ఖర్చులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే సూర్యుడు వచ్చేటప్పటికి వీళ్ళకి అంత అనుకూలమైన పొజిషన్ లేడు అని మనం చెప్పుకోవాలన్నమాట. అదే మనం కుజుని కనుక మనం చూసుకుంటే ఎలా ఉన్నారంటే కుజుడు ఉన్న పొజిషన్ బట్టి వీళ్ళకి కొంచెం చాలా బాగుందని చెప్పుకోవాలి. ఎందుకంటే కుజుడు మనకి 11th హౌస్లో ఉండటం వల్ల చాలా మంచి చేస్తాడు. అలా దృష్టి 6th హౌస్లో ఉండటం కూడా చాలా మంచి చేస్తాడు. కుజుడు వీళ్ళకి దాదాపు 70-80% వరకు మంచి బెనిఫిట్ చేస్తూ ఉన్నారనమాట. వాళ్ళు సూర్యుడు వల్ల ఏదైతే కోల్పోతున్నారో అది కుజుడు వచ్చేటప్పుడు వీళ్ళకి సపోర్ట్ చేసేసి బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు. వీళ్ళకి ఎలా ఉంటుందంటే కుజుడు వల్ల ఫస్ట్ 16th మనం 20th ముందు కనుక చూసుకుంటే ధనలాభము, ఆరోగ్యము, సంతోషము, వస్త్రలాభము, అనుకున్న పనులన్నీ పూర్తి చేయటం, తర్వాత ధైర్యము, ఆర్థిక వృద్ధి, ఆరోగ్యము, ఇష్టవస్తు ప్రాప్తి, సర్వరోగాల నుండి విముక్తి, భూలాభం ఇవన్నీ కలిగే అవకాశం చాలా ఎక్కువగా చాలా బాగుందన్నమాట వీళ్ళకి. సో అందుకని ఇది కూడా ఈ రిజల్ట్కి ఫస్ట్ వీళ్ళకి 20th నుంచి 30th వరకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఈ రిజల్ట్. సో వీళ్ళకి 6th హౌస్లో చూడంగానే వస్త్రలాభం, చక్కగా ధనలాభము, కీర్తి వీళ్ళ గురించి మంచిగా చెప్పుకుంటూ ఉంటారు. మనసుకి ఎంతో సుఖంగా ఉంటుంది. పుణ్యకార్యాలు చేస్తూ ఉంటారు. నూతనమైన వస్తువులు కొంటారు, షాపింగ్లు చేస్తారు, శత్రువులు పీడ లేకుండా ఉంటారు. అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది వీళ్ళకి 20th నుంచి అని మనం చెప్పుకోవాలన్నమాట. అయితే కొన్ని విషయాల్లో వీళ్ళకి కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. పర్టికులర్ ధనానికి సంబంధించిన విషయాల్లో ఎక్కువగా ఓవర్ ఎక్స్పెండిచర్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత వృధా ఖర్చులు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది. దుర్మార్గులతో సహవాసం చేసే ఎక్కువగా ఉంది. బ్యాడ్ కంపెనీతో ఉండేసి వాళ్ళ ద్వారా మీకు అనవసరంగా డబ్బులు పోయే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి హెల్త్ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. సో ఈ విషయాల్లో కుజుడు వాళ్ళకి
తప్ప మిగతా రెండింటి విషయాలు చాలా బాగున్నాయని మనం చెప్పుకోవాలన్నమాట. తర్వాత వీళ్ళకి శుక్రుడిని కనుక చూసుకుంటే ఫస్ట్ వీళ్ళకి 30th వరకు ఉంటుంది కాబట్టి వీళ్ళకి భార్య వల్ల సుఖం ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటారు, స్త్రీలతో ఆనందంగా గడుపుతారు, కీర్తి, శరీర సౌఖ్యము, వస్త్రలాభము, తర్వాత బహుమతులు పొందుట, కుటుంబ వృద్ధి, సుఖము, ధనలాభం ఇవన్నీ చూపిస్తున్నాయి అనమాట. అదే ఆస్పెక్ట్ ఉండటం వల్ల శుక్రుడు 8వ ఇంటికి చూడటం వల్ల ఏమవుతుందంటే వీళ్ళు చాలా బంధువులతో కలిసి ఉంటారు, పై పెద్ద అధికారులతో కలిసేసి రాజదర్శనం అంటారు అనమాట. ధనలాభము, ఆరోగ్యము, సంసార సుఖము, కీర్తి, గౌరవము అన్ని విధాలా చాలా బాగుంటుందని మనం చెప్పుకోవాలన్నమాట. అదే 3rd హౌస్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి ధన నష్టము, శత్రువులు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత కొన్నిసార్లు సరే టయానికి భోజనం తిరగక కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువ ఉంది. మిత్రలాభము, గౌరవప్రదంగా, తర్వాత మాటల్లో చలామణి, వాళ్ళకి మాటకి డిమాండ్ ఉండటం, విలువ ఉండటం, ధనము, గౌరవము ఇవన్నీ మనకు చూపిస్తుంది అని చెప్పుకోవాలన్నమాట. వీళ్ళు 9th హౌస్లో శుక్రుడి యొక్క దృష్టి ఉండటం వల్ల వీళ్ళకి పెద్దలపై గౌరవం బాగా పెరుగుతుంది, పెద్దల నుంచి ఎంతో సపోర్ట్ తీసుకుంటారు, ఫాదర్ నుంచి ఎంతో అనుకూలంగా ఉంటుంది, తర్వాత గవర్నమెంట్ అఫీషియల్ చాలా బాగుంటుంది, అది ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఈ విధంగా మనం చూసుకుంటే వీళ్ళకి వస్త్రలాభం, మహారోగ్యం, గురుభక్తి, స్వధర్మకృత్ అని చెప్పేసి మన సంస్కృతంలో చెప్తారు మహర్షులు. ఈ ప్రకారంగా చూసుకుంటే శుక్రుని వాళ్ళు వీళ్ళకి చాలా చక్కగా బాగుందని మనం చెప్పుకోవాలన్నమాట. ఇది కాకుండా మనకి గోచారం, అంగగోచారం అనేది నక్షత్రం ప్రకారం కూడా చూసుకుంటే వీళ్ళకి ఉత్తరా నక్షత్రం కనుక చూసుకుంటే చాలా బాగుందని చెప్పుకోవాలి. వీళ్ళకి ధనలాభం చక్కగా ఉంది, ధాన్యం బాగుంది, క్షేమంగా ఉంటారు, ఐశ్వర్యం అంతా వచ్చి ఇలా బాగా కలిసే అవకాశం ఎక్కువగా ఉంది. హస్తా నక్షత్రం వాళ్ళు కనుక మనం చూసుకుంటే వీళ్ళకి అంతా బాగుందనమాట. కాకపోతే ఒకే ఒక విషయంలో బాగలాగదంటే ముందు ఏది బాగుందో చూద్దాం. వీళ్ళకి ధనలాభం బాగుంది, తర్వాత ధనలాభం, మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఎక్కువ వస్తుంది, టోటల్గా మంత్ అంతా క్షేమంగా ఉంటారు, అష్టైశ్వర్యాలకి వీళ్ళకి వచ్చే అవకాశం ఉంది. అయితే మంత్ ఎండ్ 24th నుంచి మంత్ ఎండ్ 6 days వీళ్ళకి మరణ భయం, అతిగా ఏదో భయపడిపోయేసి ఏదో అవుతుంది, ఏదో కోల్పోతాం నాకు మెంటల్గా టఫ్గా అయిన సిచ్యువేషన్ ఫేస్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. అదే చిత్తా నక్షత్రం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి మృష్టాన్నం, ఫంక్షన్స్లో ఉండేసి చక్కగా వాళ్ళకి భోజనాలు, అలా పార్టీల్లో ఎక్కువగా టైం స్పెండ్ చేస్తారు, ధనలాభం చక్కగా ఉంది, సౌఖ్యంగా ఉంది, వీళ్ళు క్షేమంగా ఉంటారు, తర్వాత ఐశ్వర్యం వస్తుంది. అయితే కొన్ని విషయాల్లో అతిగా భయపడే అవకాశం ఎక్కువగా ఉంది, అనుకున్న పనులు కాక ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది చిత్తా నక్షత్రం వాళ్ళకి సంబంధించిన విషయం అన్నమాట. సో ఇవి కాకుండా మనకి మృత్యు నక్షత్రం అని చెప్పేసి కొన్ని ఉంటాయి. ఈ హస్తా నక్షత్రం వాళ్ళకి కొంచెం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఆరోగ్య విషయంలో సూర్యుడి నుంచి, కుజుడి నుంచి వాళ్ళు మృత్యు నక్షత్రాల మీద ఉండటంతో వీళ్ళు కొంచెం హెల్త్ విషయంలో కేర్ఫుల్గా ఉండాలి, కానీ అతిగా భయపడద్దు. ఇందాక చెప్పినట్లు హెల్త్ అయితే అంత అనుకూలంగా ఉండదు, కానీ అంతగా ఇబ్బంది పెట్టే విధంగా సరే భయపడకుండా ధైర్యంగా ఉండాలి. కరెక్ట్, బాగా చెప్పారు. సో ఇలా చిత్తా నక్షత్రం వాళ్ళు కూడా పర్లేదనమాట. ఈ విధంగా కనుక చూసుకుంటే వీళ్ళకి ఉత్తర పాల్గొని హస్త చిత్తా నక్షత్రం వాళ్ళు కొంచెం లేడీస్తో దురుసుగా మాట్లాడకుండా జాగ్రత్తగా ఉంటే ఈ మంత్ అంతా వాళ్ళకి అద్భుతమైన మంత్ అని మనం చెప్పుకోవాలి. సో ఈ ప్రకారంగా కనుక మనం చూసుకుంటే మనకు ఒక 80% ఆఫ్ కన్యా రాశి వాళ్ళకి చాలా బాగుందని మనం చెప్పుకోవాలి. సో వీళ్ళకి ఇదే టైంకి ఆశ్వేజ మాసంలో మనకి దసరా పండుగ కూడా ఉంది కాబట్టి, తర్వాత దీపావళి వస్తుంది కాబట్టి దీపావళి పండుగ లక్ష్మీదేవి గురించి, తర్వాత దసరా పండుగ దుర్గాదేవి గురించి చేస్తారు, నవరాత్రులు చేస్తారు. కాబట్టి ఈ మాసంలో వీళ్ళు ఎంతో చక్కగా కనుక భక్తిగా కనుక ఈ 2 పండుగలు జరుపుకుంటే వచ్చే రాబోయే సంవత్సరం అంతా వాళ్ళకి భోగభాగ్యాలు, అష్టైశ్వర్యాలు వాళ్ళకి కలగాలని మనం కోరుకుందామండి. సరే, ఇప్పుడు మనం కన్యరాశి వారిని చూసుకుంటే వాళ్ళకి 80% వరకు బాగుందని చెప్పుకోవచ్చు. సో అదేవిధంగా వేరే రాశి వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే మిమ్మల్ని రీచ్ అవ్వాలి, వాళ్ళకి వ్యక్తిగతంగా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, లేదంటే రెమెడీస్ కోసం, ఇంకా దేనికోసం అయినా సరే మిమ్మల్ని రీచ్ అవ్వాలంటే ఎలా అంటారు? శ్రీజ, మనం 2 రీజన్స్ ఈ సిరీస్ చేస్తున్నాం. ఫస్ట్, ప్రతి ఇంట్లో వేదిక ఆస్ట్రాలజర్ ఉండాలి. ఆ ఇంట్లో సుఖం చాలా బాగుంటుంది, శోకం అనేది ఉండదని చెప్పేసి శాస్త్రాలు చెప్తున్నారు. సో ఆ ఇంట్లో ఎంతో పరిణితి చెంది ఉంటారు మనుషులు. సో అందుకని మనం ఒక కోర్స్ లాగా డిజైన్ చేస్తాం. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆ కోర్స్ నేర్చుకోవచ్చు. మూలతదంగా ఎంతో ఆథెంటిక్గా మనం వాళ్ళకి కోర్స్ చెప్తాం. రెండోది ఏంటంటే, ఇండివిజువల్గా ఎవరైనా కనుక ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే జాతకంలో బాగున్నా లేదంటే గోచారంలో బాగున్నా వాళ్ళకి దశాభుక్తిని బట్టి వేరే కారణాలు బట్టి అంత అనుకూలంగా లేకపోతే, లేదంటే కొన్ని జాతక చక్రం లేని ప్రాబ్లమ్స్ కూడా కొంతమందికి ఉంటాయి అనమాట. మ్యారేజ్లో లేట్ కావటం కానివ్వండి, లేదంటే వాళ్ళ రాజకీయంలో ఉండి సరిగ్గా పలుకుబడి లేకపోవటం కానివ్వండి, లేదంటే పిల్లల విషయాలు ఎలాంటి కాంప్లికేషన్స్ ఉన్నా కానీ, మ్యారేజ్ విషయంలో ఏదైనా కనుక, ఉద్యోగం విషయంలో ఏదైనా కనుక వస్తే వాళ్ళు కనుక మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది నెంబర్ ద్వారా మనకు కనెక్ట్
కరెక్ట్ అయితే మనకి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి హెల్ప్ చేయొచ్చు. కాల్ కానీ వాట్సాప్ కానీ ఏదైనా చేయొచ్చు. ఏదైనా కానీ చేయొచ్చు. కోర్స్ అంటున్నారు కదా, అది ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారంటే మీకు కాల్ చేస్తే వాళ్ళకి డీటెయిల్స్ ఇస్తాం అండి. బ్యాచ్ ఉంటుంది, ఆల్మోస్ట్ ఎవ్రీ 15 డేస్కి ఒక బ్యాచ్ ఉంటుంది. కోర్స్ అనేది ఎన్ని డేస్ ఉంటుందంటే అది 15 డేస్ కోర్స్ ఉంటుందండి. అంటే కంప్లీట్ అయిపోయి ఆల్మోస్ట్ 21 డేస్ అవుతుంది. అది బేసిక్ కోర్స్, ఆ తర్వాత అడ్వాన్స్డ్ కోర్సు, ఆ తర్వాత అడ్వాన్స్డ్ అలా స్టెప్ బై స్టెప్ సిరీస్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి. నేనేం చెప్తాను, ప్రతి ఒక్కరికి అట్లీస్ట్ ఈ 15 డేస్ కోర్స్ అయితే చాలా యూజ్ అవుతుంది వాళ్ళకి. ఎందుకంటే మీరు ఒకళ్ళ జ్యోతిషుల దగ్గరికి వెళ్ళాలి అనుకోండి, వాళ్ళు ఏం చెప్తున్నారు, ఎలా చెప్తున్నారు, ఎదుటి వాళ్ళకి అసలు వాళ్ళకి జ్ఞానం ఉందా లేదా, వాళ్ళకు ఉన్న జ్ఞానం సరైనదా కాదా, ఆథెంటిక్ జ్ఞానం ముందు మీరు తెలుసుకోవాలి కదా. అందుకని చెప్పండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. చూసారు కదా, మీలో ఎవరికైనా ఇండివిజువల్గా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఆర్థిక వ్యక్తిగతంగా ప్రాబ్లమ్స్ ఉన్నా, మీరు ఏ విషయం గురించి మాట్లాడాలనుకున్నా, రాసుల గురించి తెలుసుకోవాలనుకున్నా, దేని గురించి అయినా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. అంతేకాకుండా లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి.